హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. బాగున్నారా? అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను జ్యూస్ అక్కడ తయారు చేస్తానన్నమాట. ఈ ఎండాకాలం కదా, రకరకాల జ్యూసులు తాగాలనిపిస్తుంది, పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి, మన ఫ్రూట్ షాపుల్లో జ్యూస్ షాపుల్లో చేస్తూ ఉంటారు కదా, సేమ్ అలాగే నేను టేస్టీగా తయారు చేసి చూపిస్తాను. మీరు కూడా చేసుకుందరు. కానీ ఇప్పుడు మరి మ్యాంగో జ్యూస్ తయారు చేద్దాం. ఇప్పుడు మనకు మ్యాంగో జ్యూస్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక మ్యాంగో, మిల్క్, పచ్చివే వేసుకోవాలండి. పచ్చిపాలు వేసుకుంటేనే మనకు జ్యూస్ షాప్లో ఎట్లా ఉంటుందో టేస్ట్ అలా వస్తుందన్నమాట. పచ్చిపాలు, ఒక బాదం పప్పు, నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నాను అనమాట. మీరైతే వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు. మేము పెద్దవాళ్ళం కదా, బ్రౌన్ షుగర్ వేసుకుంటే హెల్త్కి మంచిదని చెప్పి నేను కొంచెము ఒక స్పూను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. మ్యాంగో జ్యూస్కి కావాల్సిన ఐటమ్స్ ఇవే. ఫస్ట్ అయితే మనం ఈ మ్యాంగోని శుభ్రంగా కడిగి పెట్టున్నాను నేను. దీన్ని పీల్ చేసి మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి. ముక్కలు కోస్తాను ఇప్పుడు నేను. దీన్ని ఇలా పల్చగా తీసుకోవాలి, ఎక్కువ లోతుకు కాకుండా. చాలా ఈజీగా వస్తుంది చూడండి. మనము పిల్లలకి మ్యాంగో చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా పీల్ చేసి ముక్కలు కూడా కోసి పెడితే వాళ్ళు ఈజీగా తింటారనమాట. తొక్కతో కాకుండా ఇలా పీల్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. మ్యాంగోగా పెట్టాలనుకుంటే, లేదా జ్యూస్ అయితే ఇంకా ఈజీగా తాగేస్తారు ఇష్టంగా. అంటే ఇప్పుడు కొన్ని మ్యాంగోలు తీయగా ఉంటున్నాయి, కొన్ని తీయగా ఉండట్లేదు అనమాట. మనం ఇలా జ్యూస్ లాగా చేసుకుంటే బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తాగుతారు. స్కూల్ నుంచి రాగానే జ్యూస్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లా మనం ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంటుంది అనమాట. నేనైతే కుండలో వాటరే కొంచెం వేసి ఇలా మిల్క్ కలిపి తాగేస్తాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ వాటర్ నాకు పడదు, నాకు ఇష్టం ఉండదు ఫ్రిడ్జ్లో వాటర్ తాగడము. అందుకని నేను కూజాల వాటరే వాడతాను అన్నిటికీ కూడా. ఇక పిల్లలకి ఇష్టం కాబట్టి చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. జ్యూస్ ఎక్కువసేపు కాకుండా ఒక 1 అవర్ పిల్లలు వస్తారనంగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంత కష్టము, దాన్ని నిలబెట్టను, అది జారిపోను. ఇలా కట్ చేసుకుంటే పోలే. ఎందుకంటే మిక్సీలో వేసేస్తాను. ఫస్ట్ టైం తెచ్చుకున్నామండి మామిడి పళ్ళు. ఈ సీజన్కి అయితే ఇదే ఫస్ట్ టైం నేను మ్యాంగో జ్యూస్ తాగడం. ఇంకా సీజన్ కదా, వస్తూ ఉంటాయి రకరకాల బంగినపల్లి మామిడి పళ్ళు, ఉలవపాడు మామిడి పళ్ళు, అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సరిపోతుంది జ్యూస్కి. 1 గ్లాస్ జ్యూస్కి ముక్కలు చూసారా, ఇలా మిక్సీలో వేసాను అనమాట కోసి. పాలు వేసేస్తున్నా మిక్సీలో. వన్ కప్పు, దీంతో 1 కప్పు పాలు వేసాను కాబట్టి 1 కప్పు వాటర్ వేస్తున్నా, సరిపోతుందండి. బ్రౌన్ షుగర్, లాస్ట్లో ఎన్ని వేసినా కూడా మనకి సాల్ట్ అనేది ఒక పించ్ ఆఫ్, ఒక చిటికెడు అంటే చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మిక్సీ పట్టుకొచ్చేస్తాను. చూస్తుంటేనే మ్యాంగో జ్యూసు నోరూరిపోతుంది. ఇప్పుడు మనకి జ్యూస్ రెడీ అయింది కదా. బాదం పప్పు వేసేసుకుందాం.
ఎమ్మి టేస్ట్ ఉంటుంది జ్యూసు. మనం ఇంకొంచెం పలుచగా కావాలంటే కూడా ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో జ్యూస్. చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంది, తాగితే కూడా ఇంకా అమృతంలాగా ఉంటుంది. సమ్మర్లో తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేను ఇప్పుడైతే తాగి ఎలా ఉంది టేస్ట్ అని చెప్తాను. ఇలా మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేస్తాను. ఎంత బాగుందంటే, మామిడి పండు తినే కంటే జ్యూస్ కానీ ఇలా తయారు చేసుకున్నారనుకోండి, ప్రతి 2 రోజులకు ఒకసారి మ్యాంగో జ్యూస్ చేసుకుందామని మనసు లాగుతుంది అనమాట. ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. మ్యాంగో జ్యూస్తో పాటు బాదం పప్పు కూడా తింటూ ఉంటే డిఫరెంట్ టేస్ట్. ఇలా మంచి మంచి జ్యూసులు నేను తయారు చేసి చూపిస్తుంటాను. తప్పకుండా మన గృహలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. బాయ్ అండి.